హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. వరల్డ్ వార్ జెడ్ ఇది ఒక జాంబీ హాలీవుడ్ మూవీ. ఇప్పుడే అయితే మాత్రం ఈ మూవీని అయితే చూసా. అండ్ ఈ మూవీ అయితే 2013లో అయితే రిలీజ్ అయితే అయింది. కాకపోతే మనకైతే తెలుగు డబ్బింగ్ అయితే రీసెంట్గా అయితే రిలీజ్ అయితే చేసారు. జియో హాట్‌స్టార్లో అయితే ఉంది తెలుగు డబ్బింగ్తో ఈ మూవీ అయితే. ఇప్పుడైతే మాత్రం ఈ మూవీ అయితే చూసా. అండ్ ఈ మూవీ ఏ రేంజ్లో ఉంది, మిగిలిన జాంబీ హారర్ మూవీస్తో పోలిసి ఏ రేంజ్లో సాటిస్ఫాక్షన్ చేసింది, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, మూవీ రికమెండేషన్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో ఫస్ట్గా యాక్ట్ చేసింది అయితే F1 మూవీలో హీరో అయితే యాక్ట్ చేసింది ఈ మూవీలో. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే మాత్రం మూవీ అయితే నాకైతే నచ్చింది, చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ చూస్తుంటే ఫస్ట్గా మూవీ రన్ టైం చూసుకుంటే 1 అవర్ 59 మినిట్స్ దాకా అయితే ఉంది, అంటే 2 అవర్స్ దాకా అయితే ఉంది రన్ టైం అయితే మాత్రం. అయితే తెలుగు డబ్బింగ్ ఏదైతే సూపర్గా ఉన్నాయి. ఇంకా మూవీలో అయితే మాత్రం కొన్ని జాంబీ సీన్స్ అయితే ఉంటాయి, అవి అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి నాకైతే. ఫస్ట్ 45 మినిట్స్ అయితే చాలా స్లోగా ఉంటుంది, ఆ తర్వాత 50 మినిట్స్ దాకా అయితే కొద్దిగా ఏదో ముందు జరుగుతున్నట్టు అలాగైతే హింట్ అయితే ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత 50 మినిట్స్ కాడి నుంచి అయితే మూవీ స్టార్ట్ అవుతుంది, చాలా అంటే చాలా బాగా అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ 50 మినిట్స్ కాడి నుంచి ఒక జాంబీ యాక్షన్ బ్లాక్ అయితే వస్తుంది. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఆ మూవీ మొత్తమే నా హైలైట్ అనేది చెప్పచ్చు. అప్పటిదాకా స్లోగా రన్ అవుతుంది మూవీ, ఒక్కసారిగా అయితే మాత్రం అలా జయ్యలు వేస్తుంది, ఆ రేంజ్లో ఉంటుంది ఆ సీన్ అయితే మాత్రం. దీని తర్వాత ఏరోప్లేన్లో కూడా ఒక జాంబీ సీన్ అయితే ఉంటుంది, అది కూడా అయితే మాత్రం సూపర్గా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చి జాంబీ సీన్ అయితే బాగానే అనిపిస్తుంది. అండ్ ఆ లాస్ట్కి అయితే మాత్రం మూవీ అయితే మంచి ఎండింగ్తో అయితే ఎండ్ అవుతుంది. కాకపోతే మూవీలో ఉన్న మైనస్ పాయింట్ ఏదంటే ఫస్ట్ అయితే కొద్దిగా స్లోగా ఉంటుంది. అండ్ జాంబీ సీన్స్ తీసేసి మిగిలిన సీన్స్లో అయితే మూవీ కొద్దిగా స్లోగా అనిపిస్తుంది, మనకైతే కొద్దిగా ఎంగేజ్ అనిపిస్తుంది, అక్కడైతే కొద్దిగా బోర్ అనిపిస్తుంది. అండ్ మూవీ రన్ టైం కూడా 2 అవర్స్ దాకా ఉండటంతో ఫస్ట్ హాఫ్లో అయితే మాత్రం చాలా ల్యాగ్ అనిపిస్తుంది, అక్కడైతే మాత్రం సరిగ్గా ఎంగేజ్ చేయలేకపోయింది. అండ్ స్టార్టింగ్లోనే జాంబీ ఎంట్రీస్ అయితే చూపిస్తారు, అక్కడే మనకు అర్థమైపోద్ది కొద్ది మూవీ బాగానే ఉంటుందని. కాకపోతే ఇంక ఉండగా జాంబీ సీన్స్ తగ్గిపోవడంతో పెద్దగా అనిపించింది. మళ్ళీ ఆ జాంబీ సీన్స్ ఎంట్రీ వెనక నుంచి అయితే మూవీ అయితే రేంజ్లోకి అయితే వస్తుంది. అండ్ జాంబీ సీన్స్ ఉన్న వాళ్ళకైతే మాత్రం మూవీ చాలా బాగున్నా కానీ జాంబీ సీన్స్ లేని కాడైతే మాత్రం కొద్దిగా మూవీ డల్ అయిందని అయితే చెప్పచ్చు. దాని కారణంగా అయితే మూవీ జస్ట్ ఓకే అనిపిస్తుంది, ఇంకా చాలా మందికి నచ్చుద్ది. నాకైతే మాత్రం మూవీ నచ్చింది, ఎందుకంటే జాంబీ సీన్స్ చాలా హైలైట్ ఉన్నాయి, కొన్ని సీన్స్ ఉన్నా కానీ. అండ్ మీరు కానీ జాంబీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు అయితే ఈ మూవీని అయితే అసలు మిస్ అవ్వద్దు, చాలా అంటే చాలా బాగా నచ్చే అవకాశం ఉంది మీకు కూడా. జాంబీ సీన్స్ తీసేస్తే మూవీస్లో ఉన్నా కానీ జాంబీ సీన్స్ మాత్రం ర్యాంప్ ఉంటాయి, వాటి కోసం అయితే మూవీని అయితే చూడండి. ఇంకా ఇది వరల్డ్ వార్ జెడ్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.